హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. దోశ వేసినంత ఈజీగా పాలకూర గుడ్డు పొరుటు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 2-3 పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయలను కొంచెం దోరగా వేయించుకోండి. ఇలాగ కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత 1 కప్పు దాకా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలాగ కట్ చేసుకున్న పాలకూర వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలుపుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఆకుకూరలకి ఉప్పు ఎక్కువ పట్టదు, కావాలంటూ చూసుకొని వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగ ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కోడిగుడ్లను ఇలాగ పగిలగొట్టుకొని వేసుకోండి. నేనైతే 3-4 కోడిగుడ్లను వేసుకున్నాను. ఇలాగ ఒక 4 కోడిగుడ్లను పగిలగొట్టుకుని వేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనకి కోడిగుడ్డు అనేది నీచు వాసన రాకూడదు, మంచిగా ఉడకాలి. అందుకని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ కారం ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇలాగా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. చపాతీలోకి, అన్నంలోకి, అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉండిద్ది. సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి.